హలో అండి, ఐఎమ్ డాక్టర్ దీపక్ తిర్వేది, జనరల్ ఫిజిషియన్ మెడికవర్ హాస్పిటల్ చందానగర్. ఓకే, ఇవాళ మనం చాలా మోస్ట్ కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, దట్ ఇస్ ఫీవర్. ఫీవర్ అనేది చాలా కామన్, ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ దర్ లైఫ్ అండ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆల్సో సమ్ పీపుల్ మే బీ గెట్టింగ్ ఫీవర్. సో ఫీవర్ సిమ్టమ్స్ ఏంటి, ఫీవర్ ఎలా ప్రజెంట్ అవుతుంది అంటే, ఫస్ట్ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫీవర్ ఇస్ వెన్ టెంపరేచర్ అండర్ ది ఆర్మ్ ఇస్ మోర్ దెన్ 99 degrees Fahrenheit. ఫీవర్తో పాటు చిల్స్, షేక్స్, షివరింగ్ ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చు. బాడీ ఏక్స్, మయాల్జియాస్ అంటారు వీటిని. సో వీక్నెస్, హెడ్ ఏక్స్ ఇవన్నీ కామన్ అండి ఫీవర్లో. సో ఇవన్నీ వస్తే ఫీవర్ ఉందని గ్రహించి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఫీవర్తో పాటు ర్యాష్ వస్తే అదొక రెడ్ సైన్ అండి. సో కంపల్సరీ ఫీవర్తో పాటు ర్యాష్ వచ్చినా, లేకపోతే బ్లీడింగ్ ఎక్కడి నుంచి అయినా లైక్ నోస్లో నుంచి బ్లీడ్ అయినా, మన మోషన్లో బ్లీడింగ్ పడినా, మోషన్ బ్లాక్గా అయినా, ఇలాంటివి మెలినా అంటారు. సో ఇలాంటివి ఏమన్నా అవుతే ఇవన్నీ రెడ్ సైన్స్ అండి. సో కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ రెడ్ సైన్ ఆఫ్ ఫీవర్ ఇస్ సీజర్స్, అంటే ఫిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫీవర్తో పాటు ఫిట్స్ వస్తే దేర్ ఇస్ సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బ్రెయిన్ అన్నట్టు. సో ఇలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా నెససరీ అండ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. సో కామన్ కాజెస్ ఆఫ్ ఫీవర్, ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమై ఉండొచ్చు అంటే కామన్గా వైరల్ ఫీవర్స్ అయి ఉండొచ్చు. మనకు కామన్గా ఈ సీజన్లో వచ్చే మోస్ట్ కామన్ వైరల్ ఫీవర్ డెంగ్యూ ఫీవర్. సో COVID-19 విచ్ ఇస్ అ పాండమిక్ నౌ. సో ఇవన్నీ కామన్ అండి. అదర్ బ్యాక్టీరియల్ ఫీవర్స్ లైక్ ట్యూబర్క్యులోసిస్, మలేరియా ఇవేవైనా కూడా ఫీవర్లో కామన్ అండి. సో ఇవేవి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ బికాస్ ఈచ్ ఫీవర్ ఇస్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. సో డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్స్ కాకుండా వేరే కాజెస్ ఏమన్నా ఉండొచ్చా ఫీవర్కి? ఉండొచ్చు, వేరేవి కూడా ఉండొచ్చు. అవి ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ లైక్ SLE, రుమటాయిడ్ ఆర్థరైటిస్. వీటితో పాటు కొన్ని ట్యూమర్స్ లైక్ క్యాన్సర్స్లో కూడా రావచ్చండి. లింఫోమాస్, ల్యూకేమియాస్లో కూడా ఫీవర్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ అనమాట. సో వీటితో పాటు సైకోజెనిక్ ఫీవర్స్ ఉంటాయి విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద person. So we take this as a diagnosis when all the other causes are ruled out, and when there is no organic cause, that is when we take this as psychogenic fever. సో డయాగ్నోసిస్ తెలిస్తే ట్రీట్మెంట్ చేయటం ఇంపార్టెంట్ అండి. సో డయాగ్నోసిస్ తెలుసుకోవటం మోర్ ఇంపార్టెంట్. సో డయాగ్నోసిస్ ఎలా తెలుసుకోవాలంటే ఫీవర్ని ఇవాల్యుయేట్ చేయాలండి. సో వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ ఇన్ ఇవాల్యుయేషన్ అంటే, ఫస్ట్ బేసిక్ స్టెప్ ఇస్ హిస్టరీ టేకింగ్తో పాటు ఒక క్లీన్ అండ్ క్లియర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డయాగ్నోస్టిక్ టెస్ట్, అది మన బ్లడ్ టెస్ట్ కానీ వేరే అదర్ టెస్ట్ దట్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్, ఇట్స్ ఇంపార్టెంట్ టు గెట్ దెమ్ డన్. సో వాట్ ఆర్ ద కామన్ బ్లడ్ టెస్ట్ అండి? CBP ఒకటి చేస్తాము, C రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుంది, అది చేయాలి. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. వీటితో పాటు స్పెసిఫిక్ టెస్ట్ లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండ్ అదర్ స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఫీవర్ లైక్ TBకి మనం మ్యాంటాక్స్ టెస్ట్ కానీ, స్పూటమ్ టెస్ట్ కానీ, COVID-19కి COVID-19 RT-PCR కానీ, CT స్కాన్ ఆఫ్ ద చెస్ట్ కానీ, ఇలాంటివి చేయడం ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు అదర్ టెస్ట్ లైక్ మలేరియాకి మలేరియా స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, ఇవన్నీ చేసుకుంటే మనకి ఫీవర్ కాజ్ ఏంటో తెలిస్తే దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేస్తేనే వీల్ హ్యావ్ అ బెటర్ రిజల్ట్ అండ్ అ ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ ఫీవర్. సో హౌ ఆర్ ఫీవర్స్ ట్రీటెడ్? ఫస్ట్ నాన్-స్పెసిఫిక్, వెన్ అ పర్సన్ కమ్స్ ఫస్ట్ నాన్-స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి లైక్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, దాంతోపాటు యాంటీపైరెటిక్స్ టు డిక్రీజ్ ఫీవర్, దాంతోపాటు IV ఫ్లూయిడ్స్. డిహైడ్రేషన్ ఉండొచ్చు ఫీవర్లో ఎక్కువగా. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. దీంతో పాటు ఆఫ్టర్ ఫీవర్ ఇస్ డయాగ్నోస్, దానికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్ థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. వైరల్ ఫీవర్స్లో యాంటీబయాటిక్ థెరపీ కంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ మోర్ ఇంపార్టెంట్. నౌ ద two most common fevers that are currently present are, first is COVID-19 అండి. ఈ పాండమిక్లో COVID-19 has not still ended. సో COVID-19 రూల్ అవుట్ చేసుకోవడం ప్రతి ఫీవర్లో ఇంపార్టెంట్. COVID-19తో పాటు డెంగ్యూ ఫీవర్స్ ఆర్ మోర్ కామన్ బికాస్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది ఫ్లైస్ అండ్ మస్కిటోస్ ఎక్సెట్రా. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఫీవర్ అయినప్పుడు ఇఫ్ ఎ డాక్టర్ ఇస్ ఆస్కింగ్ యూ టు అడ్మిట్, ఇట్ ఇస్ బెటర్ టు గెట్ అడ్మిటెడ్ అండి because there are some red signs in fever, especially when fever is of more than 2 days duration and it is not getting decreased by treatment at home. So it is better to get admitted and get treated and evaluated for fever. దాంతోపాటు అదర్ రెడ్ సైన్స్ యాజ్ వీవ్ ఆల్రెడీ డిస్కస్ లైక్ సీజర్స్ కానీ, అదే ఫిట్స్ అంటారు దాని తెలుగులో. సో ఇవన్నీ ఉంటే, దాంతోపాటు స్టిఫ్ నెక్ ఉంటే అడ్మిట్ అవ్వటం బెటర్ అండి. ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఇవాల్యుయేటెడ్. దీస్ ఆర్ ది రెడ్ సైన్స్. డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్స్లో కానీ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కామన్. సో బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఆర్ ర్యాష్ ఉంటే దే ఆర్ ది రెడ్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ ఇంపెరేటివ్ టు గెట్ అడ్మిటెడ్ అండ్ ట్రీటెడ్. ఓకే.